Hi, hello, my dear class 10 students of Telangana, especially the students who are preparing and writing Polyset 2025. Let us discuss most important MCQs from lesson 6, that is structure of atom. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా let us quickly start our discussion on first question. మరి ఫస్ట్ క్వశ్చన్ కనుక చూస్తే ఐడెంటిఫై ద కరెక్ట్ అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ఎనర్జీస్ ఆఫ్ ఆర్బిటల్స్. ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ 4 ఆప్షన్స్లో ఆప్షన్ సి కరెక్ట్. ఎందుకు అంటే మీ అందరికీ తెలుసు ఆఫ్బౌ ప్రిన్సిపల్. ఎవరు చెప్పారు? ఆఫ్బౌ కాకా చెప్పాడు. ఏమని చెప్పాడు? ఎలక్ట్రాన్స్ని ఫిలప్ చేసేటప్పుడు ఫస్ట్ 1sలో, తర్వాత 2s, తర్వాత 2p, ఆ తర్వాత 3s, 3p, 4s, 3d ఇలా ఎలక్ట్రాన్స్ని ఫిలప్ చేయమని చెప్పాడు. అందుకే ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఎందుకోసం? ఆఫ్బౌ కాకా చెప్పాడు, మనం బ్లైండ్గా ఫాలో కావాలి. సో దట్ ఈస్ ద రీజన్ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఓహో, ఇది భలే ఉంది అబ్బా. ఒరే ఏటోళ్ళు చెప్పింది పూర్తిగా వినవే, ఇలా వెనకే డిగ్రీ అన్నే చదివావు. సో ఆఫ్బౌ కాకా ఇలానే ఫిలప్ చేయమని ఎందుకు చెప్పాడు? డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, పూర్తిగా వినండి. ఎందుకు చెప్పాడు అంటే ఈ ఆర్బిటల్స్ అన్నీ n+l వాల్యూస్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయడం వల్ల మనకు ఈ సిరీస్ వచ్చింది. సో అదేంటో ఒకసారి చూడండి. 1s గురించి మాట్లాడితే దీంట్లో n వాల్యూ 1, s వాల్యూ 0. సో 1 + 0 1. అలా మనం 3s గురించి కనుక మాట్లాడితే 3sలో n వాల్యూ 3, s వాల్యూ 0. సో 3 + 0 3. అలాగే 3p గురించి మాట్లాడితే n వాల్యూ ఎనర్జీ లెవెల్ 3 అండ్ p వాల్యూ 1. సో 3 + 1 4. అలా n+ వాల్యూను అరేంజ్ చేసిన తర్వాత మనకు ఈ అసెండింగ్ ఆర్డర్ని బట్టి ఈ ఆర్బిటల్స్ తీసుకోవడం జరిగింది. సో దిస్ ఈజ్ హౌ ఆఫ్బౌ ప్రిన్సిపల్ ఎక్స్ప్లెయిన్ హౌ టు డూ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అండ్ హౌ టు ఫిల్ అప్ ఎలక్ట్రాన్స్. అందుకే ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఫర్ దిస్ ఫస్ట్ క్వశ్చన్ యాజ్ పర్ ఆఫ్బౌ ప్రిన్సిపల్. ఇప్పటి వరకు జరిగిన డిస్కషన్ పైన మీకు ఓ మంచి క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు గనక మంచి క్లారిటీ వస్తే ఇమ్మీడియట్ గా కమెంట్ బాక్స్ లో yes we got good clarity అని టైప్ చేయండి. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే నలుగురితో షేర్, కుదిరితే ఒక లైక్. అంతేకాదండోయ్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఆఫ్ ఆటమ్ వాస్ డెవలప్డ్ బై. యూ హ్యావ్ 3 seconds of time to answer this question. Hope you might have entered correct answer in the comment box, and the correct answer is Erwin Schrödinger. Next third question కనుక చూస్తే maximum number of electrons in a subshell is equal to how much? You have 3 seconds of time to select correct answer. మరి మీరు కరెక్ట్ ఆన్సర్ సెలెక్ట్ చేశారు అని అనుకుంటున్నాను. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి, అంటే 2 × 2l + 1 ఈజ్ ద మ్యాక్సిమం నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ సబ్ షెల్. మరి ఆప్షన్ డి దేనికి? ఆప్షన్ డి వచ్చేసరికి మ్యాక్సిమం నంబర్ ఆఫ్ ఆర్బిటల్స్ ఇన్ ఏ సబ్ షెల్. ఒక్కొక్క ఆర్బిటల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి ఫర్ దిస్ క్వశ్చన్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ 2 × 2l + 1. మరి డి అనేది మ్యాక్సిమం నంబర్ ఆఫ్ ఆర్బిటల్స్ ఇన్ ఏ సబ్ షెల్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే నంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ కార్బన్ ఆటమ్ ఈజ్ హౌ మచ్? యూ హ్యావ్ 3 seconds of time to select your correct answer. మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి. ఎందుకు అని తెలుసుకునే ముందు ఇమీడియట్గా ప్లీజ్ లైక్ and share with as many friends as possible. Also subscribe. ఇక్కడ చూడండి, this is the electronic configuration of carbon atom. మరి 2pలో ఈ 2 ఎలక్ట్రాన్స్ పెయిరింగ్ కాలేదు అండ్ ఎన్ని ఉన్నాయి? 2 electrons are unpaired. So that is the reason option D we have selected for this question. An important note to all Polyset warriors. If you believe strongly, practice makes man perfect, practice makes boys perfect, practice makes girl perfect. ఇది గనక మీరు స్ట్రాంగ్గా నమ్మితే immediately download our application GoodBricks and purchase our test series, Polyset 2025 test series
and practice as many times as possible and crack your PolySet 2025 exam. Next, fifth question. Which of the following quantum numbers describes the spatial orientation of orbital? You have 3 seconds of time to select correct answer. And the correct answer is magnetic momentum quantum number kabatti option C is correct. Next, sixth question ఒకసారి చూడండి. Pairing of electrons in orbitals starts only when the available degenerate orbitals are singly filled is stated by 3 seconds of time మీ చేతిలో ఉంది. మరి ఎవరు చెప్పారు? హన్స్ కాక చెప్పాడు కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్, సెవెంత్ క్వశ్చన్. maximum number of electrons present in an orbital of atom is. You have 3 seconds of time. And the correct answer is option D, అంటే 2 electrons. ఒక్కొక్క ఆర్బిటల్లో మ్యాక్సిమం 2 electrons ని మనం అకామిడేట్ చేయొచ్చు. ఎయిత్ క్వశ్చన్ ఒకసారి చూడండి. The total number of atomic orbitals in third shell of an atom is how much? మరి మీరు కరెక్ట్ ఆన్సర్ ఎంటర్ చేశారు అని అనుకుంటున్నాను. సో ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ సి, అంటే 9. సో టోటల్ నంబర్ ఆఫ్ ఆటమిక్ ఆర్బిటల్స్ ఇన్ థర్డ్ షెల్ ఆఫ్ ఎన్ ఆటమ్ ఈజ్ 9 కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్. మరి డీటెయిల్డ్ ఆన్సర్ తెలుసుకునే ముందు ఇమీడియట్గా లైక్ చేయండి, షేర్ చేయండి 10 మంది ఫ్రెండ్స్కి, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్. మరి డీటెయిల్డ్ ఆన్సర్ ఒకసారి చూడండి. థర్డ్ షెల్లో మనకు ఒక 3s ఆర్బిటల్ ఉంటుంది, 3 3p ఆర్బిటల్స్ ఉంటాయి. ఏంటది? px, py, pz. 5 3d ఆర్బిటల్స్ ఉంటాయి. మరి మొత్తం 1 + 3 + 5 ఈజ్ ఈక్వల్ టు 9 కాబట్టి వీ హ్యావ్ సెలెక్టెడ్ ఆప్షన్ సి ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్, నైన్త్ క్వశ్చన్ ఒకసారి చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ హ్యాస్ మోర్ ఫ్రీక్వెన్సీ? మరి 3 seconds ఆఫ్ టైంలో మీరు కరెక్ట్ ఆన్సర్ సెలెక్ట్ చేయండి. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ విచ్ హ్యాస్ మోర్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ డీటెయిల్ ఆన్సర్ కోసం ఒకసారి చూడండి. మీకు ఈ డయాగ్రామ్ టెక్స్ట్ బుక్లో ఉంది. లెఫ్ట్ సైడ్ ఉన్న వేవ్స్ అన్నిటికీ మనకు ఫ్రీక్వెన్సీ మోర్గా ఉంటుంది, రైట్ సైడ్లో ఉన్న వేవ్స్ అన్నిటికీ ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు క్లియర్గా కాస్మిక్ రేస్కి చాలా ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుంది కాబట్టి we have selected option A for this question. Next, 10th question ఒకసారి చూస్తే. The orbital which is filled with electrons immediately after 3p is dash. You have 3 seconds of time to select correct answer. And the correct answer is option A. ఎందుకు అంటే 4s is ఫిల్డ్ ఆఫ్టర్ 3p, 4s తర్వాత 3d ఫిల్ అవుతుంది అని ఇంతకుముందే మనం డిస్కస్ చేసాం ఫస్ట్ క్వశ్చన్లోనే. యాజ్ పర్ అబవ్ ప్రిన్సిపల్ వీ విల్ అరేంజ్ ఆల్ దీస్ ఆర్బిటల్స్ ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ n+l వాల్యూస్. సో దట్ ఈస్ ద రీజన్ 4s వస్తుంది 3p తర్వాత, ఆ తర్వాత 3d వస్తుంది. నెక్స్ట్ 11th క్వశ్చన్ ఒకసారి చూస్తే. వెన్ n ఈజ్ ఈక్వల్ టు 4, the total number of subshells in an orbit is how much? You have 3 seconds of time to select correct answer. మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి. ఎందుకు అంటే 4th షెల్లో మనకు 4 సబ్షెల్స్ ఉంటాయి. ఏంటవి? SPDF. నెక్స్ట్ 12th క్వశ్చన్ ఒకసారి చూస్తే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ లార్జర్ వేవ్ లెంత్ ఇన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్? అగైన్ యూ హ్యావ్ 3 seconds of time టు సెలెక్ట్ కరెక్ట్ ఆన్సర్. మరి లార్జర్ వేవ్ లెంత్ ఎక్కడ ఉంటుంది? ఇంతకుముందే మనం డయాగ్రామ్ చూసాం. ఏంటది? ఒకసారి చూడండి. రైట్ సైడ్లో ఉన్న వేవ్స్కి మోర్ వేవ్ లెంత్ ఉంటుంది. సో ఇక్కడ మీరు కనుక చూస్తే రేడియో వేవ్స్కి, ఆ తర్వాత బ్రాడ్కాస్ట్ బ్యాండ్ వేవ్స్కి ఉంటాయి. కానీ మనకు ఆప్షన్లో బ్రాడ్కాస్ట్ బ్యాండ్ ఇవ్వలేదు కాబట్టి వీ హ్యావ్ టు సెలెక్ట్ రేడియో వేవ్స్. సో దట్ ఈస్ ద రీజన్ ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. Next, 13th question. The correct set of 4 quantum number values for the valency electron of sodium atom is what? You have 3 seconds of time to select correct answer.
మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి. ఎందుకో ఒకసారి చూడండి. వ్యాలెన్సీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత మీకు లాస్ట్ ఎలక్ట్రాన్ కనుక అబ్జర్వ్ చేస్తే అది 3s1. 3s1 ఈజ్ ద వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ ఆఫ్ సోడియం ఆటమ్. మరి ఈ 3s1లో 3 అంటే n వాల్యూ, s యొక్క l వాల్యూ 0, ml వాల్యూ కూడా 0, 3s1 కాబట్టి +1/2 రాస్తున్నాం. సో దట్ ఈస్ ద రీజన్ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. 14th క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ వీడియోలో లాస్ట్ క్వశ్చన్ and we have discussed more important question and they are also most important questions. మరి 14th క్వశ్చన్ ఇంకోసారి అబ్జర్వ్ చేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ వయలేటింగ్ హండ్స్ రూల్? ఈ ఇచ్చిన 4 ఆప్షన్స్లలో హండ్స్ కాక చెప్పిన రూల్ ఏ ఆప్షన్లో లేదు, అంటే ఏ ఆప్షన్లో మనకు రూల్ ఇంప్లిమెంటేషన్ కాలేదు ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ డి. అంటే ఈ ఆప్షన్ డిలో ఏదైతే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉందో దట్ ఈస్ నాట్ కరెక్ట్ యాజ్ పర్ హండ్స్ కాక. ఎందుకు అంటే హండ్స్ కాక ఏం చెప్పాడు అంటే ఫస్ట్ సింగిల్గా ఎలక్ట్రాన్స్ ఫిలప్ చేయాలి, ఆ తర్వాత పెయిరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని స్టార్ట్ చేయాలి. ఇక్కడ 3 ఎలక్ట్రాన్సే ఉన్నాయి, ఈ ఒక్క ఎలక్ట్రాన్ ఇక్కడ ఫిలప్ చేస్తే సరిపోతుంది, హండ్స్ కాక ఆత్మశాంతి అవుతుండే. కానీ ఆప్షన్ డిలో అలా జరగలేదు, సింగిల్గా ఫస్ట్ ఫిలప్ చేయలేదు, ముందే డబుల్గా ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటీ పెట్టారు. కాబట్టి దిస్ ఈజ్ వయలేటింగ్ హండ్స్ రూల్. మై డియర్ పాలిసెట్ 2025 warriors, hope you got good clarity on all the questions which we have discussed in this video. Thank you for watching and learning. Have a nice day.